హలో ఫ్రెండ్స్, వార్ 2 మూవీ ప్రమోషన్ ఎన్టీఆర్ అభిమానులు ఆంధ్ర నుంచి అమెరికా వరకు సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ కటౌట్స్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఎవ్రీడే సెలబ్రేషన్ జరుగుతూనే ఉంది. నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. వార్ 2 ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా బాలీవుడ్ సినిమా, ఎన్టీఆర్ కూడా వన్ ఆఫ్ ద హీరో అని చూస్తలేరు. ఓన్లీ తెలుగు సినిమా ఎన్టీఆర్ ఉన్నాడన్నంత విధంగా ఓన్ చేసుకున్నారు వార్ 2 మూవీని. అందుకే యూకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఒక వీడియో క్రియేట్ చేశారు. ఆల్రెడీ ట్విట్టర్లో 1 మిలియన్ పైగా వ్యూస్ వచ్చింది. బ్రహ్మాండంగా క్రియేట్ చేశారు. కేజీఎఫ్ వాయిస్తో ఎన్టీఆర్ను నిజంగా వార్ 2 కొన్ని షాట్లు తీసుకొని ఆ వీడియో క్రియేట్ చేశారు. యూకే ఫ్యాన్స్ అయితే బ్రహ్మాండంగా నచ్చింది. ఎంత ఎడిటింగ్ చేశారంటే సూపర్ సాలిడ్గా అనిపించింది. అక్కడ యూకే ఫ్యాన్స్ అందరూ ఎన్టీఆర్ వార్ 2 మూవీ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారన్న దానికి ఉదాహరణ. అమెరికా ఫ్యాన్స్ కానీ, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్. దేవర టైంలో ఎలా సెలబ్రేట్ చేశారో ఆ రేంజ్లోనే చేస్తున్నారు. నిజంగా యూకే ఫ్యాన్స్ ఈ వీడియో చూడని వాళ్ళు ట్విట్టర్లో ఉంది, చూడండి. సాలిడ్ ఇంపాక్ట్ ఇస్తుంది ఎన్టీఆర్ అన్నకు ఆ కేజీఎఫ్ వాయిస్ అయితే. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కటౌట్స్ లాంచ్ అనేది ఆల్మోస్ట్ ఇప్పటికే 4th కటౌట్స్ లాంచ్ అయింది. ఇక ఈరోజు నంద్యాలలో అయితే ఎన్టీఆర్ అభిమానులు ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే థియేటర్ దగ్గర ఎలాంటి క్రౌడ్ ఉంటుందో, ఊరు మొత్తం పాజిటివ్ టాక్ వస్తే అభిమానులు ఊరు మొత్తం ఎలా సెలబ్రేట్ చేస్తారో, ర్యాలీ చేస్తారో ఆ రేంజ్లో ఇవాళ నంద్యాలలో అయితే అభిమానులు అలాంటి సెలబ్రేషన్ కానొచ్చింది. ఇక రేపు అభిమానులు వైజాగ్ గాజువాక శ్రీకన్య థియేటర్ దగ్గర కూడా భారీ కటౌట్స్ అయితే లాంచ్ ఉండబోతుంది. అభిమానులు అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఆంధ్ర, సీడెడ్, నైజాం, ఇటు కర్ణాటక కానీ అదర్ స్టేట్లో కానీ కటౌట్స్ మాత్రం దాదాపు 15-20 డేస్ బిఫోర్ నుంచే కటౌట్స్ లాంచ్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. బిగ్గెస్ట్ మాస్ హీరో ఇండియన్ సినిమా అనే ట్రెండ్ కూడా చేస్తున్నారు. ఇంకా అమెరికాలో అయితే అభిమానులు మొన్న ట్రైలర్ వచ్చినప్పుడే ఏ రేంజ్ సెలబ్రేట్ చేశారో, ఆకాశంలో RRR మూవీ టైప్లో ఏ రేంజ్ చేశారో ఎన్టీఆర్ అనే నేమ్ను, వార్ 2 మూవీది కూడా అలాగే చేశారు. ఎటు చూసినా కానీ వార్ 2 మూవీ రిలీజ్ అవుతుందంటే ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఎన్టీఆర్ అభిమానులు సినిమాను ప్రమోట్ చేయడంలో కానీ, సెలబ్రేట్ చేయడంలో కానీ, సాంగ్స్ వచ్చినా కానీ, ట్రైలర్ వచ్చినప్పుడు కానీ మూవీ నేమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేమ్ ఎన్టీఆర్ అనే విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు. అందుకే నార్త్ అమెరికాలో జస్ట్ 7 అవర్స్లోనే బుకింగ్ ఓపెన్ అవుతే $100K కంప్లీట్ అయిపోయింది. $1,00,000 కంప్లీట్ చేసింది ఈ సినిమా జస్ట్ ఓపెన్ అయిన వితిన్ 7 అవర్స్లోనే. అంటే రిలీజ్ టైంకు నాకు తెలిసే దేవర రికార్డు అన్ని రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఒక పక్క బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ కూలీ సినిమా ఉన్నా కానీ వార్ 2 మీద ఇటు ఇండియాలోను ఓవర్సీస్లోను బిగ్గెస్ట్ హైప్ కానొస్తుంది ఈ మూవీ గురించి అయితే. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి నెంబర్ ఆఫ్ కటౌట్స్ దేవర మూవీకే లాంచ్ అయినాయి బిఫోర్ రిలీజ్. మళ్ళీ దేవర మూవీ తర్వాత వార్ 2 సెలబ్రేషన్ మ్యాని అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కానొస్తుంది. ఎన్టీఆర్ది, రుతిక్ రోషన్ది కలిసి డ్యాన్స్ మాత్రం ఆల్మోస్ట్ 10th లోపు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 10th లోపు ఆ సాంగ్ వచ్చిన తర్వాత సినిమా రేంజ్ అనేది ఒక రేంజ్లో పెరిగే అవకాశం ఉంది. బాలీవుడ్లో ఆల్రెడీ ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలు ఆల్రెడీ ఇస్తూనే ఉన్నారంట ఎన్టీఆర్ అన్న. త్వరలోనే టెలికాస్ట్ కాబోతున్నాయి. దేవర మూవీ టైంలో ఎలాంటి మ్యానియా కానొచ్చిందో ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 మూవీ కోసం అభిమానులు ఆ రేంజ్లో వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 14th ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. 13th రోజే ఓవర్సీస్లో ప్రీమియర్ పడబోతుంది ఈ మూవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 1 AM షోలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా పాజిటివ్ టాక్ వస్తే Day 1 కలెక్షన్ ఊసపోతే ఉంటుంది. ఆల్రెడీ ఎస్టిమేషన్ వచ్చింది వరల్డ్ వైడ్గా మినిమం 200 CR Day 1 ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. పర్ఫెక్ట్గా టాక్ పడితే దీని రేంజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ రేంజ్లోనే ఉండబోతుంది. యూకే ఫ్యాన్స్ ఆ వీడియో చూసిన తర్వాత ఎంత క్రియేటివిటీ బ్రహ్మాండం అనిపించింది. అందుకే ఇండియన్ బిగ్గెస్ట్ మాస్ హీరో ఎన్టీఆర్ అనే టాక్ కూడా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఎన్టీఆర్కు.